ఏమనుకుంటారంటే నెయ్యి కావాలి స్పెషల్గా అని అడుగుతారు, కానీ నెయ్యి లాంటి అటువంటి అయితే యూజ్ చేయరంటండి. రియల్ ఫ్యాక్ట్ అయితే అంతే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది వచ్చేసి 10 కేజీలు అంట. మ్యాక్సిమం ఒక 500 వరకు వస్తాయంటండి. ఫస్ట్ అయితే ఇక్కడ బొగ్గులతో అయితే మంట మండించి తర్వాత సైడ్కి అంటే మంటను మొత్తం అటువైపు ఇటువైపు అంటే 2 వైపులకి మంటను అయితే సరిచేసి తర్వాత ఈ ట్రేలతో అరేంజ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నగరం అనే గ్రామానికి అయితే రావడం జరిగిందండి. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం, ఈ గ్రామంలో మనకి పిచ్చుగుళ్ళు అంటే చాలా ఫేమస్ అన్నమాట. వీటినే కరాచీలను కూడా అంటారు. సో ఇక్కడ అసలు ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి, ఇవి అసలు ఎలా తయారు చేస్తారో అనేది చూద్దాం. ఎందుకంటే మనకి ఈ నగరం అనేది ఎంటర్ అయిన కాడి నుంచి ఏదో ఒక షాప్ కనిపిస్తూనే ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా చాలా షాపులు అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఇదే బిజినెస్ మీద ఆధారపడుతూ ఉంటారు. అసలు ఇది ఎలా తయారు చేస్తారు, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు అయితే తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి సంబంధించిన నగరమోని గ్రామం. ఈ గ్రామం మండల కేంద్రమైన మామిడికుదురుకి ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరం ఈ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పిచ్చుగుళ్ళు. వీటినే గరాచీలను కూడా అంటారు. అసలు ఇవి ఇంత ఫేమస్ అవడానికి గల కారణం ఏంటంటే ఈ గ్రామంలో 50 కుటుంబాలకు పైగా ఇదే వృత్తిపై ఆధారపడుతూ ఉన్నారు. అసలు వీటికి ఈ పేరు రావడానికి గల కారణం, ఇవి చూడటానికి పిచ్చుగుళ్ళు మాదిరిగా కనిపిస్తాయి. అసలు ఈ గ్రామం ఎలా ఉండబోతుందో ఈరోజు చూద్దాం రండి. ప్రజెంట్ అయితే మనం ఒక షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ తయారు చేస్తున్నారు అన్నమాట. చూద్దాం ఎలా తయారు చేస్తున్నారో. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు సూర్యకుమార్ అండి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారమ్మా? మేము వచ్చి 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలండి. ఓకే, 1 సంవత్సరం పాటు అయితే మామూలుగా కొట్టుగాడ ఒకళ్ళు వేరే వాళ్ళ చేత చేస్తుంది. కొంచెం అమ్మి వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గర వస్తాయి వెళ్తా చూసేదాన్ని.
చూసి నేర్చుకున్నానండి. ఓకే. ఏంటంటే ఎక్కడ చూసినా ఇదే బిజినెస్ ఈ కనిపిస్తుంది. ఊళ్ళో ఇక్కడే ఇస్తారండి, ఎక్కడ వేయరండి. ఎక్కడే ఎక్కడే ఇక్కడే. ఉందండి. ఓకే. నగరం ఒకటి అండి. ఏంటి ఈ నగరంలో ఎన్ని షాపులు ఉంటాయమ్మా? మీ వచ్చిన కొత్తలో అయితే తక్కువగా ఉండేయండి. ఇప్పుడు తర్వాత 50 వరకు పెట్టేశారండి. 50 ఉన్నాయండి. ఆ పొడుగు నుంచి ఈ పొడుగు దాకా ఉన్నాయండి. 50 షాపులు ఉన్నాయి. 50 షాపులు ఉన్నాయి. ఏంటండి ఎక్కువ మీరు ఈ కరాచీలో ఒకటేనా లేకపోతే ఇంకేమన్నా వేస్తారా? అంటే కొంతమంది నాన్ రొట్టెలు ఏవో అంటున్నారు. దాని రొట్టెలు అంటే సాయిబులు వేస్తారండి. ఓకే. అవి మాకు రావండి. అవి మీరు ఓన్లీ కరాచీలో గరాజీలు వేస్తామండి. ఓకే. గరాచీలు అంటారా? గరాజీలు అంటారండి, పిచ్చిగుళ్ళు అంటారండి. ఓకే. 2 రకాల పేర్లండి ఇది. అసలు ఏంటండి అంటే పిండి ఏం యూజ్ చేస్తారో ఏంటో చెప్తారా? ఇది వరిపిండి అండి. బియ్యం నానబెట్టుకోవాలి సాయంకాలం. నానబెట్టుకున్నాకంటే ఈ దాంట్లోకి ఇది వేసుకోవాలండి. గిన్నెలోకి ఓకే. వేసుకుని మిల్లు కాడ పెట్టుకోవాలండి. అంటే బియ్యం అంటే రేషన్ బియ్యం అంటారా లేకపోతే రేషన్ బియ్యం అండి. ఓకే. వాళ్ళు తెంచి మనకి ఇస్తారండి. కేజీ 30 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు చేసిన చేసి వాళ్ళే జల్లించేసి మనకి ఇస్తారండి. ఓకే. జల్లించేసి మనకు ఆ ప్రాసెస్ మనం కూడా చేసేసుకోవచ్చు. మిషన్ అండి, అది మనం కొట్టలేమండి. అది మెత్తగా ఉండాలి. మిల్లు మిషన్ కాదండి, ఇది దంపుడు మిషన్ అండి. దంపుడు మిషన్. అప్పుడు మామూలుగా మిల్లు కాడ ఆడతారు కదండి, దాని వల్ల రాదండి. ఇది దంచుతారండి. ఇది ఓకే. దంచి మనకి ఇస్తారన్నమాట అండి. కేజీకి 30 అండి. కేజీకి 30. అది మనం తెచ్చుకునండి, మనం పాకం పెట్టుకుని పాకంలో వేసుకుని. అంటే పాకం అంటే ఏం పాకం అండి? సెలవుడి పాకం పెట్టాలండి. బెల్లం అండి, బెల్లం పాకం. బెల్లం పాకం. మరి అది ప్రాసెస్ ఇప్పుడు ఏమి ఉండదండి బెల్లం పాకం పట్టేది? పెట్టేసాం, అయిపోయిందండి. అది పొద్దున్నే పెడతామండి. అది ఎప్పుడైనా అంటారండి? కలిపేస్తుందండి, ఒక ఇంట్లో పోయి తీసుకుని కొన్ని తీసుకుంటాం అన్నమాట అండి. అంటే రోజుకొచ్చి ఎన్ని అమ్ముతారమ్మా, ఎన్ని సేల్ చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా? ఏంటంటే అది బాగా తెలియదండి. మరి అలా ఉండదా? ఇంకా అలా ఉంటుందండి. ఇంకెవరు తలగా అలాగ అమ్ముతూ ఉంటామండి. అంటే మాక్సిమం ఇన్ని కేజీలు అమ్మటం అలా ఉంటుంది కదా? అన్ని ఒక 5 కేజీల వరకు. ఓకే. ఏంటంటే కొంతమంది కాస్తాలు కూడా అంటున్నారు. అది కాస్తాలు మామూలుగా తయారు చేస్తారండి. అవి మాకు పట్టుకొచ్చేసి మేము అమ్ముకుంటామండి. అంటే కొంతమంది చేస్తారు కొన్ని రకాలు. పెద్ద అందరూ చేయరండి. అది అందరికీ రాదండి. అది చాలా బట్ అయిన వాళ్ళు చేస్తారండి. వాళ్ళ దగ్గర మేము తీసుకుని ఆ కొట్టులకి వేస్తారండి. వాళ్ళు మేము తెచ్చుకుని అమ్ముకుంటాం అన్నమాట. మరి ఏంటండి స్పాంజ్ మీద ఇలా అంటే కింద పళ్ళు పెడతామండి. ఆ, ఆ నూనె అందులో కారుతుంది మాకండి. దీని మీద పల్లెంలోకి వస్తుందా? పళ్ళులోకి వస్తుందండి. స్పాంజ్ పెట్టండి, లావుతుంది మాట. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందమ్మా? అంటే ఇదంతా ఓన్ బిజినెస్ కదా మీది? అంటే పొద్దున్న 8 గంటలకు 8:30 మొదలెడతామండి మేము. ఉమ్. ఒకసారి 3 అవుతుంది, ఒకసారి 4 అవుతుంది. టైం పెట్టండి. ఒక టైం అంటే మీ ఇష్టం. అంటే ఎంత టైం అయినా పర్వాలేదు. అంటే వ్యాపారం బట్టి. అంతే. గమ్ముని ఎవరన్నా వస్తే అండి, మరి గమ్ముని కస్టమర్లు వస్తారు కదండి. వచ్చినప్పుడు ఈ గమ్ముని కట్టేస్తాము ఒకసారి. మరి అవి తక్కువ పెట్టుకుంటాము అన్నీ చేసినప్పుడు అదే దాసం అవుతుందండి. మరి ఏంటండి ఈ మూకుళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే మనకి సాధారణంగా అయ్యే ఊకుళ్ళని అంతే ఉండాలండి. అంతే పెద్ద అయితే బాగా పెద్దవి వచ్చేస్తాయి. ఏ కొట్టుగాడు చూసినా ఆ సైజే తీసుకోవాలండి. షాప్కి వెళ్తే అయ్యే ఇస్తారండి మనకి. ఓకే. అంటే కరాచీ అని అడగాలండి మనం. అడిగితే దానికి ఎందుకంటే అలాగే ఇస్తారండి. అలాగా ఇవ్వలేండి. అలాగే ఇవ్వకూడదు. మీకు ఏమి మిగులుతుంది? మీకు కొట్టుకాడికి వెళ్ళి చిన్న ముక్కుళ్ళు తెచ్చుకోండి అని సాయిబులు కూడా మాకు హెల్ప్ చేశారండి. మాకు చెప్పివ్వరండి. వాళ్ళు నేర్పడం కూడా వాళ్ళేంటి వాళ్ళే ఇల్లుగల్ల వాళ్ళ అమ్మాయి కూడా ఒక 4 ఇంట్లో కాపురం ఉండేదండి. ఆవిడ వెళ్ళి ఇప్పుడు ఆ జగన్ పాట వెళ్ళిపోయింది.
చేసుకోండి అంటే ఈ పాకం కూడా కుదరాలి కదమ్మా, కుదరాలండి. లేకపోతే కుదరకపోతే ఇక అసలు రాదండి. అలాగ మాకు తెలియదు తెలాపిండి తగలేస్తామండి. ఓకే. పాకం తెలియదని పక్కన అంటే పాకం అంటే దీని ఎంతకి ఎంత అనేది ఏమైనా చెప్పగలరమ్మా? అంటే ఎంత బెల్లం తీసుకోవాలి ఇంత పిండికి అని ఏమైనా ఉంటుంది కదా క్వాంటిటీ? కేజీకి అర కేజీ. అర కేజీ బెల్లం. బెల్లం అంటే ఏ బెల్లం అమ్మ? మామూలు తాటి బెల్లం అలా ఉంటుంది తాటి బెల్లం మామూలు బెల్లం. మామూలు గురిపెల్లి బెల్లం అంటారు. మామూలు బెల్లం. ఓకే. ఆ ప్రాసెస్ మొత్తం పొద్దున్న జరిగిపోతుంది. అది పొద్దున్నే వేసుకుంటామండి. ఓకే. అదంతా కలిపేసుకుని ఆట పెట్టుకుని అందులో గిన్నెలో పెట్టుకుని అలా తీసుకుంటాము. ఇప్పుడు అలా కాకుండా కొందరు స్పెషల్గా చేయించుకుంటారు అంటున్నారు ఏంటమ్మా? అంటే కొంతమంది అంటే నెయ్యి అలా యూజ్ చేయాలి అది ఇది అది నెయ్యి గట్ట ఈ 2 పేరు అలాగ అంటారు కానండి. నెయ్యరు నెయ్యరండి. అలా ఓన్గా చేయించుకునే వాళ్ళు అంటారండి. నాకు కావాలి నెయ్యి కావాలని అడుగుతారు చాలా మంది మమ్మల్ని. ఆ. నెయ్యి ఎంత వేస్తామండి నెయ్యి మేము నేను ఒక కరాజీ అయితే తయారు చేస్తానని పర్మిషన్ అడిగాను. సో ఎలా వస్తుందో చూద్దాం. గట్టేస్తున్నారని ఏది ఇంకా చిన్న పెడతాను మాడిపోతుంది. ఓకే. దీంట్లో తీసుకోమంటారా? ఇలా చేస్తాను నేను వేసేస్తాను టిప్ చేయండి. సో ట్రై చేస్తున్నానండి, ఎలా వస్తుందో తెలియదు. ఇది పెట్టుకుని ఇలాగానండి. సరిపోద్దంటారా? సాల్ట్ అమ్మ అదే అదే చూసుకోండి. పైకి పెట్టుకోండి వాటర్. మయ్యాన్ని తిప్పండి మయ్యాన్ని. చాలే అమ్మ. వెంటనే అయితే ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోతుందండి. అంటే ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు. కానీ ఏంటంటే దగ్గర ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది కదా. ఖచ్చితంగా ఉండాలి. ఏ పని ఉన్నా లేకపోయినా దీన్నే పని ఇంకా మాట. ఇక్కడే ఇలా నిలబడి ఉండాలి. పొద్దున్న సాయంత్రం వరకు నిలబడే ఉంటారమ్మా మీరు? అంటే అంగిల్ గారు కొంచెం నేను కొంచెం మీరు కాసేపు పక్కన వెళ్ళి నుంచో కదమ్మా. అవునండి. సరే కొంచెం వేస్తాం కొంచెం ఆయన కూర్చుంటారు కొంచెం మీరు కూర్చుంటారు. తిప్పమంటారండి చూడండి. ఇంకా లేదమ్మా. కావాలా? మీకు తెలిసిపోద్దండి. మ్యాక్సిమం ఒక గరిటెకి ఎంత ఒక 5 నిమిషాలు అయిపోతుందా? 5 నిమిషాలు కూడా ఇక ముందే అయిపోతుంది. చుట్టూరును గోడుగా వచ్చేస్తుంది రంగు. ఓకే. ఆ రంగు వచ్చినప్పుడు మనం తిప్పేసుకోవాలి. ఓకే. మనకి రౌండ్గా కలర్ అయితే షేడ్ అవుతుంది అండి. కలర్ రౌండ్గా షేడ్ అయినప్పుడు మనం తిప్పేసుకోవచ్చు అంట. తిప్పండి. ఈ పక్క నుంచి ఇలా తిప్పేది. ఇలా తిప్పేయమంటారా? రెండు సమానంగా వచ్చేస్తుంది. దానికి వేసండి అలా అలాగా. అది భయాన్ని తిప్పండి భయాన్ని లాగండి. అంతే అండి అంతే. ఇప్పుడు వచ్చేసింది మీకు. అది నేర్పించేస్తారనుకుంటా మీరు. ఈజీగా నేర్చేసుకోవచ్చు. తీసేయండి తీసేయండి. తీసేయమంటారా? భయాన్ని పట్టింది ఎలాగంటే అండి నూనె కారిపోతుంది అంతే. స్పాంజ్ మీద పెట్టానండి. అది తీసండి అయ్యి. ఇది మాట మనకు ఫైనల్గా వెయిట్ అయితే వచ్చేసింది. మనం చేసేయచ్చు ఇంటికాడ కూడా. ఒకసారి పేరు వచ్చేసి 2 రకాలుగా అంటారండి. చాలా మంది పిచ్చి గుళ్ళు అంటారు, తర్వాత గరాచీలు అని కూడా అంటారు అన్నమాట. ఇదేంటంటే మనం బియ్య పిండి ఒకటి పాకం అంటే బెల్లం పాకం రెండే యూజ్ చేస్తారు. అంటే మించి ఇంకా చాలా మంది ఏమంటారంటే నెయ్యి కావాలి స్పెషల్గా అని అడుగుతారు. కానీ నెయ్యి లాంటి అటువంటి అయితే యూజ్ చేయరంటండి. రియల్ ఫ్యాక్ట్ అయితే అంతే. అంటే నెయ్యి లాంటివి అయితే యూజ్ చేయరు. ఇంకోటి ఏంటంటే మనకి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసి ఇక్కడ స్పాంజ్ మీద అయితే పెట్టడం జరుగుతుందంట. ఈ స్పాంజ్ మీద పెట్టడం ఏంటంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకున్నది అనుకోండి, ఆ స్పాంజ్ తీసేసుకుంటుంది అనమాట. కింద వేస్ట్ అవ్వకుండా ఒక పల్లెం లాంటిది పెట్టారు, ఒక చిక్కన్ లాంటిది అయితే అరేంజ్ చేసి. చూడటానికి అయితే చాలా హమ్మీగా ఉంది అనమాట. తీగానే ఏదో ఒక పెసరట్లా ఉంది, కానీ వెంటనే డ్రై అయిపోతుంది అనమాట. వెంటనే డ్రై అయిపోతుందండి, మనం చూస్తుండగానే డ్రై అవుతుంది. ఓకే, ప్రాసెస్ అయితే ఇలా ఉంది.
మనం అరిసెలకి ఏ విధంగా కలుపుతారో పిండి అదే విధంగా వరిపిండి అంటే అది కొంచెం తడిగా పొడిగా అలా ఉందన్నమాట, తడి పొడిగా ఉంది, దాన్ని పాకంలో కలుపుతున్నారన్నమాట. ఇది ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఒక ముద్దలాగా కలుపుతున్నారు ప్రజెంట్. తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. ఈ మనం నగరం ఎంటర్ అయిన కాడి నుంచి ఈ షాపులు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది జస్ట్ వరిపిండేనండి, ఇంకేమీ మిక్స్ చేయరు. ఓకే. సేమ్ మనం మినపండు ఎలా కలుపుతున్నాం అదే విధంగా. ఓకే. సో ఇదంతా తిప్పేసరికి వీళ్ళకి చేయి లాగేస్తుంది, ఎందుకంటే ఒక పెద్ద మొత్తంలో తయారు చేస్తారన్నమాట. మ్యాక్సిమం ఇది ఎన్ని గరాచీలు అవుతుంది అంటారు? అది చెప్పలేమండి. చెప్పలే, చెప్పొచ్చు. 500. ఓకే. మొత్తం ఈ పిండి అంటే ఎన్ని కేజీలు అండి ఇది? ఇది వచ్చి 10 కేజీలు. ఇది 10 కేజీలు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది వచ్చేసి 10 కేజీలు అంట. మ్యాక్సిమం ఒక 500 వరకు వస్తాయంటండి. ఈ 500 ఇవి ఒక్కరోజు వేసేస్తారు, 1 డేలో. ఓకే. నిల్వ ఉంచకూడదు అసలు. ఓకే ఓకే. ఏంటంటే ఇది పెద్ద మొత్తంలో కలిపేసి పక్కన పెట్టుకుంటారు అన్నమాట. వీళ్ళు ఎంత క్వాంటిటీ వేయాలో దాన్ని ఓకే 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 ఒక గిన్నెలోకి సెపరేట్గా తీసుకుని కొంచెం అంటే జారుగా కలిపి అప్పుడు వేయటం అయితే చల్లుతుంది మనం. ఓకే ఓకే. ఇది ఓన్గా తయారు చేస్తారు. మన ప్రాసెస్ ఎక్కడ చూసినా ఇది ఓన్గా అయితే తయారు చేసుకుంటున్నారండి. ఇది ఒక లోటకి ఇలాగా ఎవరికి వాళ్ళు ఓన్గా తయారు చేస్తున్నారు. ఓకే ఓకే. నిలవ అయితే ఉంచకూడదండి. ఇప్పుడు పిండి కలిపారు కదా 10 కేజీలు, ఇది ఈ రోజుతో కంప్లీట్ చేసేయాలన్నమాట. ఖచ్చితంగా ఈ రోజు కంప్లీట్ అవ్వాలి, రేపు పొద్దునకి అయితే మళ్ళీ పులుపు వచ్చేస్తుంది అంట. ఓకే. ఇప్పుడు ఇవి వేసినవి ఎన్ని రోజులు నిలవ ఉంటాయండి? 15 డేస్. అంటే మాక్సిమం బయట నుంచి వచ్చి కొన్ని వాళ్ళు ఎక్కువ ఉంటారంటారా? ఆర్డర్లు ఏమైనా ఉంటాయండి మీకు? ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి. ఓకే. మరి రోటీ అంటున్నారు, అది ఎలా తయారు చేస్తారు? అది కుండలో తయారైతుంది. కుండలు. అది మీరు తయారు చేయరా? అది కాదు, అది నాన్ రోటీ మైదాతో అవుతుంది. మైదాతో కుండలో తయారైతుంది. తందూరి రోటీ అది తక్కువ మంది తయారు చేస్తారా? చాలా మంది చేస్తారు, కానీ దాని ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంది. ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అది ఎంత పడుతుందండి కాస్ట్ వచ్చి? అది హోల్సేల్ తీసుకొస్తాం మేము, కాస్తలు ఇవన్నీ హోల్సేల్ తీసుకొస్తాం. గరాజ్ అంటే నా సొంత తయారీ ఉంది. ఇది ఒకటి మీరు సొంతంగా తయారు చేస్తారు. ఓకే. బయట అంటే అది కూడా ఇక్కడ ఈ ఊర్లోనే తయారు చేస్తారా లేకపోతే వేరే నగరంలోనే? సో ఇప్పుడైతే ప్రాసెస్ ఇదిగోండి, చూడండి ఆల్మోస్ట్ అంతా కలిపేశారు పిండి. అంటే ముద్రపాకం. ఓకే. ఇంచుమించు అరిసెల్లో ఎలా కలుపుతారో అదే విధం అండి. ఓకే. సేమ్ జస్ట్ కలిపేసిన వెంటనే చేసేయచ్చండి, లేకపోతే కాసేపు ఏమైనా నానబెట్టాలి? అంటే ఎంత టైం నానబెట్టాలంటే? హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టాలి. ఓకే ఓకే. మరి చాలా చోట్ల కొంచెం లూజ్గా కలుపుతున్నారు కదా, మరి ఇదేంటి వాటర్? ఓకే ఓకే. వాటర్ పోసేటప్పుడు మొత్తం పలచగా అయిపోతుంది. ఓకే. పడతాయి కదా. అవునవును. ఓకే. అలానే పిండింగ్ ఇదిగోండి ఇంత లూజ్గా కలుపుకోవాలన్నమాట. ఇంకా కలుపుతున్నారు, ఇంకా ప్రాసెస్ ఇంకా జరుగుతుంది. చెయ్యి లాగేస్తుందన్నమాట ఇదంతా కలిపేసరికి. వీళ్ళు ఇంకా వాటర్ వేయాలంట. చూడటానికైతే ఒక మైదా పిండిలో అయితే ఉంది, కానీ మైదా అయితే కాదన్నమాట. జస్ట్ వరిపిండే. వరిపిండి అండి, అంటే రేషన్ బియ్యమేనా అవి? ఓకే. ఇది వచ్చేసి రేషన్ బియ్యం అండి, కానీ చూడటానికి ఎలా ఉందంటే ఏదో ఒక మైదా ఆ టైప్లో అనిపిస్తుంది, కానీ మైదా అయితే కాదన్నమాట. ఇదంతా రేషన్ బియ్యమే, కానీ ఇదంతా మిషన్ ద్వారా అయితే చేయించరంట. అంటే మనం మిల్లు ఆడిస్తామంటారు కదా, చూసుకోండి, మిల్లు ఆడించడం అంటారు కదండి, అలా కాదు. ఇది దంచుతారంట. ఈ దంచడానికి సెపరేట్గా వేరే మనుషులు అయితే ఉంటారంట.
దంచడం అయితే జరుగుతుందంట. అంటే ఇది మిల్లు ద్వారా అయితే ఆడించరండి. స్వయంగా వీళ్ళే తయారు చేస్తారు. సో ఓకే, వీళ్ళే ఓన్గా తయారు చేస్తారు. అంటే దంచడం అయితే జరుగుతుందంట. ఒకవేళ మనం కావాలి పిండి అనుకుంటే ఒక కేజీకి వచ్చి 30 రూపీస్ తీసుకుంటారంటండి. వాళ్ళే దంచి మనకి జల్లించి ఇస్తారన్నమాట. ఎందుకంటే చాలా మెత్తగా జల్లించాలి. ఇది వచ్చేసి వచ్చిన 10 నిమిషాల నుంచి పాపం తిప్పుతానే ఉన్నారు. ఇంకా వాటర్ కలుపుకుంటూ ఉంటున్నారు. అంటే ఒకేసారి వాటర్ అయితే తీసుకోవట్లేదు, కొంచెం కొంచెం వాటర్ తీసుకుని కలుపుతున్నారు అనమాట. సేమ్ మైదా పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే కలుపుతున్నారు అనమాట. ఇది వచ్చేసి నగరానికి సంబంధించిన స్కూల్ మాట. ఈ బోధి స్కూల్, హై స్కూల్ కూడా రెండు కలిసే ఉన్నాయి. మనకి గ్రామంలో కాస్తాలు కూడా చాలా ఫేమస్. అంటే ఇది కట్ల మీద కాల్చడం అయితే జరుగుతుంది. ఈ బిజినెస్ కూడా చాలామంది ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ ప్రాసెస్ కూడా అయితే ఇప్పుడు చూద్దాము. కాస్తాలు కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఇది ఇక్కడ తప్ప ఇంకెక్కడ తయారు చేయాలి ఈ కాస్తాలు. దీనికి అంత డిమాండ్ ఏంటంటే ఇవి కట్టిపోయిన కూడా కాదండి, ఒక రూమ్ లాగా అయితే అరేంజ్ చేసి ఒక బొగ్గుల మీద అయితే కాల్చడం అయితే జరిగిందన్నమాట. ఆ కాస్తాలని కాలుస్తారన్నమాట. మనకి ఓవెన్ ఎలాగో అదే విధంగా ఇక్కడ ఏంటంటే సిమెంట్తో ఒక గోడలాగా అయితే కట్టేసి ఇక్కడే ఒక అంటే కట్లని అంటించి ఒక సైడ్కి పెట్టేస్తారు. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది నిప్పుల మీద కాలుస్తారు. మామూలుగా అయితే మనకి కేకులు కానీ బేకరీ ఐటమ్స్ కానీ కరెంటు ద్వారా చేయటం అయితే జరుగుతుంది. అంటే ఓవెన్ ద్వారా అయితే చేయటం అయితే జరుగుతుంది. ఇదంటే ఓన్లీ కట్లు అన్నమాట. ఒక మనకి కట్లు పొయ్యి ఎలా ఉంటుంది అలాగే యూజ్ చేస్తున్నారు. కానీ ఈ కాస్తాలు తయారు చేసే విధానం అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. ఇవి ఇంకా అయితే తయారు చేయలేదంట. ఇది మైదాతో తయారు చేస్తారంటే ఇవి అయితే పచ్చిగానే ఉన్నాయి. ఎలా కాలుస్తారు ఇప్పుడు అయితే చూద్దాం. అంటే ఇవి అయితే ఇంకా ఫ్రై అవ్వలేదు. 2 సార్లు ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం అయితే ఒకేసారి అయితే మాడిపోతాయంట. అందుకే మీకు ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ? ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇది? ఓకే. మరి మంట ఎక్కడ ఉందండి దీనికి సంబంధించిన? అంటే బొగ్గులు. ఓకే. మధ్యలో కాలుస్తారు. కాల్చేసి నిప్పులు సైడ్కి లాగేస్తాం. ఓకే. రేకులు ఉంటాయి కదండి, రేకులు మూత వేసేస్తాం. ఫస్ట్ అయితే ఇక్కడ బొగ్గులతో అయితే మంట మండించి తర్వాత సైడ్కి అంటే మంటను మొత్తం అటువైపు ఇటువైపు అంటే 2 వైపులకి మంటను అయితే సరిచేసి తర్వాత ఈ ట్రేలతో అరేంజ్ చేస్తున్నారు.
ఇది చూస్తున్నారు కదండి, ఒక రూమ్ లాగా అయితే ఉంది. ఈ లైట్ ఏంటంటే చూడటం కోసమే కదా. మనకి ఆపోజిట్లో అయితే ఒక లైట్ని అరేంజ్ చేసుకున్నారన్నమాట. అంటే కాస్తాలు తయారైనయా లేదా అని తెలియటం కోసం ఒక లైట్ని అయితే అరేంజ్ చేసుకున్నారు. ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా ఒక రూమ్ లాగా అయితే ఉంది. సైడ్ అయితే మనకి కనిపించట్లేదు సరిగ్గా, చాలా వేడైతే వస్తుంది. ఓకే, ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో వీళ్ళు చెక్ చేసుకుంటారు అన్నమాట. దీని ద్వారా చెక్ చేసుకుంటున్నారు మనకి ఒక ఇట్లాంటిది. ఓకే, తెడ్డి. ఓకే, దీన్ని వచ్చేసి తెడ్డి అంటారంట. మార్నింగ్ వచ్చాండే పిండి కటింగ్ అవి తెలుసు. ఇవి వెంటనే తీసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి అంటారా? ఇప్పుడు పర్లేదండి, ఫస్ట్ వేడిలో అవుతే మనకు ఇది సెకండ్ టైం. ఇప్పుడు స్లోగానే ఉంటుంది, స్పీడ్లో రావు. స్పీడ్లో మీకు వచ్చాను మామూలుగా ఇచ్చు. అయితే క్లోజ్ చేసేస్తున్నారు అన్నమాట. అవి పెట్టేసిన తర్వాత ఈ ఒక మూత లాంటిది పెట్టి క్లోజ్ చేసేస్తున్నారు. ఓకే అండి. ఇది ఎన్ని నిమిషాల తర్వాత హీట్ అవుతుందండి? ఒక 10 నిమిషాలు అయిపోతుంది. ఓకే. అంటే ముందు కలర్ లాగేసాం కాబట్టి గమనించిపో. వీళ్ళు మైదాను, ఈస్ట్, షుగరు అయితే వాడతారంటండి. వాడి ఒక కడ్డీలాగా అయితే తయారు చేస్తారంట. ఆ ప్రాసెస్ వచ్చేసి మార్నింగ్ కటింగ్ చేస్తారు. వీళ్ళు కట్ చేసే ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే ఇదేంటంటే కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక రోస్ట్ అయితే చేస్తారంట. అంటే జస్ట్ ఇలా ఎన్ని నిమిషాలు ఉంచుతారండి? ఫస్ట్ 5 నిమిషాలు అయితే ఉంచి కొంచెం రోస్ట్ అయిన తర్వాత పక్కగా తీసేస్తారు. పక్కగా తీసేసి మళ్ళీ సెకండ్ టైం కూడా రోస్ట్ చేస్తారన్నమాట. అలా 2 సార్లు చేయడం వల్ల ఏంటంటే బాగా రోస్ట్ అవుతాయనా? అంటే కాక సమానంగా పడుతుంది. సమానంగా. ఓకే. టేస్ట్ ఎలా ఉంటుందో అయితే చూద్దాము. చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకి ఓవెన్లో పెట్టిన ఇంత క్రిస్పీగా ఉంటాయో లేదో తెలీదు. ఇది పొయ్యి ద్వారా చేయటం వల్ల చాలా బాగున్నాయి. ఇంచుమించు రస్క్ ఎలా ఉంటుంది అదే టైప్లో ఉంది. కానీ కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నారు కదా, కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. నిజంగా బాగుంది. ఈ పీసెస్ వచ్చేసి మొత్తం 10 అంట, 30 రూపీస్ అంట. సో ప్యాకింగ్ అయితే ఇలా చేస్తున్నారు. ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ప్యాకింగ్ చేశారు. ఒక మడత అయితే ప్యాకింగ్ అయితే చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను.